నమస్తే. సిపిఐ పార్టీ పొత్తు ఏ పార్టీతో ఉంది? కాంగ్రెస్తోనా? బీఆర్ఎస్తోనా? భవిష్యత్ ఏంటి? మొన్న కొత్తగూడెంలో అసలు ఏం జరిగింది? మేయర్ పదవిని 2.5 సంవత్సరాలు పంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు మొన్నటి వరకు కాంగ్రెస్తో పొత్తులో ఉన్న సిపిఐ కాంగ్రెస్ సిపిఐ వేరువేరుగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఎవరు కారణం దీనికి? ఒకసారి మాట్లాడదాం. నా ముందు సిపిఐ రాష్ట్ర సెక్రటరీ అండ్ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మొత్తానికి మేయర్ కొట్టేసినట్టున్నారు. 2.5 years ఏనా సార్? అగ్రిమెంట్ 2.5 years. అగ్రిమెంటా? బాండ్ ఏముండదా అట్లా? ఓవరాల్ అండర్స్టాండింగ్. యాక్చువల్లీ వీ డిజర్వ్డ్ ఫర్ 5 years. బట్ ఏంటంటే ఇక యాక్చువల్ బీఆర్ఎస్ పోస్ట్ ఎలక్ట్రల్ అలయన్స్కి వచ్చారు. ఓకే. ప్రీ పోల్ కాదు, పోస్ట్ పోల్. మీకు బేషరత్గా అన్కండిషనల్ సపోర్ట్ చేస్తామన్నారు. వాళ్ళకి 8 ఉన్నాయి, మాది సరిపోతాయి. మీ 22 ఉన్నాయి. 22 మీది ఒకటి, మాది 23. ఓకే, మీది 22 కదా? 22 ప్లస్ ఒక ఇండిపెండెంట్ మీ దగ్గరికే వచ్చిండు. రావటం కాదు, మా ప్యానలే అతను. అది మీద మా తరపునే పోటీ చేశాడు. కాకపోతే గుర్తు మాత్రం మాది. ఆయన అది వ్యాపార గుర్తు పెట్టుకోలేదు అంతే. అదేలేండి, మీ పార్టీ బీఫామ్ మీద కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసి మా ప్యానల్లోనే ఉన్నాడు. 23. నా దాంతో 24. అవును. అవి 8, 32 అవుతాయి. వాళ్ళకి 22. తర్వాత ఇండిపెండెన్స్ ఒకవేళ అటు పోతే, ఇప్పుడు తర్వాత పోయారు, 22, 5, 27. ఎంపీ గారిది ఒకటి 28, మాకు 32. సో దాంతో వాళ్ళు అన్కండిషనల్ సపోర్టు ఇస్తామని చెప్పారు బీఆర్ఎస్ వాళ్ళు. చెప్పినప్పుడు సరే, అంతకుముందేమో పొత్తు లేదు. ఎలక్షన్ ముందు ఏంటంటే అప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు పొత్తు అడిగారు. కానీ రాష్ట్రంలో మేము ఒక అలైడ్ పార్టీ కాంగ్రెస్తో, ఆల్ ఇండియా కూడా కూటమి, ఇండియా కూటమి. ఈ నేపథ్యంలో అవసరమైతే సొంతంగా చేద్దామని నిర్ణయానికి వచ్చాం. కాంగ్రెస్తో కుదరలేదు ఈక్వేషన్స్. సొంతంగా చేసే టైంలో అప్పుడు యాక్చువల్ దట్ వాజ్ క్వాడ్రాంగిల్ ఫైట్. ఇప్పుడు వాళ్ళు ఆఫర్ ఇచ్చినారు కదా మీకు బీఆర్ఎస్. ఎవరు ఫోన్ చేశారు సార్? కేటీఆర్ గారు. కేటీఆర్ ఫోన్ చేశారు. సో కేటీఆర్ ఫోన్ చేసినప్పుడు మీకు లెక్కలు వేసుకొని ఉంటారు కదా మైండ్లో, 23, 20 ప్లస్ 1, 24, 8, 32. మరి 5 ఏళ్ళు మీకు అవకాశం ఉంటుండే కదా, మీరే మేయర్ ఉంటుండే. ఉంటుంది చెప్పారు ఆయన. ఈమెను అవసరం అనుకుంటే డిప్యూటీ మేయర్ కూడా వదిలేస్తామన్నారు. అంటే వాళ్ళ ఎవరైనా పొలిటికల్ పార్టీ అన్నప్పుడు ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి కదా. వాళ్ళు కూడా ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉంటే మంచిదని ఆలోచన వాళ్ళు వచ్చారు. తర్వాత ఏమో ఇక ఇటు రేవంత్ రెడ్డి గారు, ఆయనతో కొంచెం ఉన్న సాన్నిహిత్యం, తర్వాత కాంగ్రెస్తో అక్కడ ఇండియా కూటమి, ఈ నేపథ్యంలో ఇక వాళ్ళు కబురు చేశారు. మీకు కేటీఆర్ ఫోన్ చేసిన విషయం రేవంత్ రెడ్డికి తెలుసు? ఆయనే చెప్పాడు కేటీఆర్ గారు. అదే అంటున్నాను, నేను ఫోన్ చేశాను అంటే. లేదంటే మీరేమైనా ఫోన్ చేసి చెప్పారు ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు, మరి ఏం చెప్తారు మీరు అని? లేదు. ఓకే, వాళ్ళే ఫోన్ చేశారు. కాంగ్రెస్ కూడా వాళ్ళు పైన ఆల్ ఇండియాలో కూడా అనుకున్నారు. ఓకే, కమ్యూనిస్ట్ పార్టీతో ఎట్లా మనకి ఈ లింకులో ఉన్నాం కదా, పోనీకూడదు అనే దాంతో. కానీ మొత్తం కానీ ఎవరు మళ్ళీ మీకు కాల్ చేసి చెప్పింది కాంగ్రెస్ నుంచి అంటే మా పార్టీ నాయకత్వానికి చేశారు. ఓకే, ఆయన మన మీనాక్షి నటరాజన్, మా పల్లా వెంకటరెడ్డి గారికి. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు ఇన్ఛార్జిగా, నేను అక్కడ ఉన్నా కదా. అవును, నాకు చెప్పమని, నాతో మాట్లాడమని ఆయన, వేము నరేంద్ర రెడ్డి వాళ్ళు చేశారు. ఓకే, తర్వాత నాకు ముఖ్యమంత్రి గారు ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్తో కవర్ చేశారు. ఓకే, అట్లా అంటే మాట్లాడుకుందాం, మీరు ఇప్పుడే స్టెప్ తీసుకోవాలి, డెసిషన్ వద్దని. సో తర్వాత జరిగిన డెసిషన్లో ఎట్లా డిస్కషన్స్ ఎట్లా జరిగినాయి? 2.5 అని ఎందుకు అనుకున్నారు? మరి మీరు 5 years అడిగేది ఉండే కదా. అడగాలి అని అనుకున్నాం. మా వాళ్ళు వెళ్ళేసరికి డెలిగేషన్ ఆయన స్ట్రైట్గా, అంతకుముందేమో మీకు 2 ఏళ్ళు, ముందైతే 2 ఏళ్ళు, వెనకైతే 3 ఏళ్ళు, లేకపోతే లాటరీ అని ఎవరో మినిస్టర్ గారు అన్నారని చెప్పారు.
చెప్తాను అట్లా కుదరదు కదా అని అనుకున్నాం. ఉమ్, ఇక అవన్నీ లేకుండా వీళ్ళు వెళ్ళిన వెంటనే ముఖ్యమంత్రి గారు మీకు 2.5 ఏళ్ళు డైరెక్ట్గా వీళ్ళకి అవకాశం కూడా ఇవ్వకుండా ఉమ్, చెప్పేసరికి వీళ్ళు ఉమ్. అట్లా కాన్వర్ట్ కండిషన్లు నెట్ వేయబడ్డారు సో డిప్యూటీ మేయర్ వాళ్ళకి. వాళ్ళకి. ఉమ్. నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళది మేయర్ మనకి సో మళ్ళీ షఫ్లింగ్ అవుతుంది అన్నమాట. shuffling. మీరు డిప్యూటీ మేయర్ తీసుకుంటారు, వాళ్ళు మేయర్ తీసుకుంటారు. అట్లా సో ఇది కట్టుబడి ఉంటారా సార్? అవుతుందా రాజకీయాల్లో? ఉండాలి మరి. చాలాసార్లు సాధ్యం కాదు కదా, గొడవ చేస్తుంటారు. ఉండాలి. మనం అట్లా కాదు కదా, ఇప్పుడు విలువలకు కట్టుబడి ఉన్నాం, ఓకే. ఉండాలి. వాళ్ళు ఏమైనా బ్రేక్ చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఉమ్. బ్రేక్ చేసుకోవటం అంటే ఇప్పుడు మా సభ్యులు ఉన్నారనుకో, వాళ్ళు కొనేయచ్చు. ఒకళ్ళిద్దరు లాక్కుంటాం, అట్లా ఎట్లా అంటే లాక్కుంటే ఆటోమేటికల్లీ మీ ఈక్వేషన్ మీకుంది కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రేకింగ్. అదే అప్పుడు మీ ఈక్వేషన్ మీకు ఉంటుంది. ఈక్వేషన్ అవసరంలా. ఇప్పుడు వన్స్ మేయర్ ఈజ్ ఎలక్టెడ్, హిస్ టర్మ్ విల్ కంటిన్యూ ఫర్ 4 years. 4 years వరకు అవిశ్వాసం పెట్టడానికి లేదు. దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ మూవింగ్, అవును. నో కాన్ఫిడెన్స్ మోషన్. అట్లా. సో ఇప్పుడు మరి మీరు ఇక్కడేమో కాంగ్రెస్తో పొత్తులో ఉన్నారు, మరి అక్కడ కేతన్పల్లిలో బీఆర్ఎస్తో పొత్తులో ఉన్నారు కదా, అట్లా ఈ ఈక్వేషన్ ఎట్లా? దాని ఒకటి ఏంటంటే ఉమ్, మన పంచాయతీ ఎన్నికల్లో కూడా మేము ప్రిన్సిపల్ స్టాండ్ ఆఫ్ అలైయింగ్ విత్ కాంగ్రెస్. కాంగ్రెస్తో కలుద్దాం అనుకున్నాం. ఓకే. అనుకుని కాంగ్రెస్ ఎక్కడ మాకు షేరింగ్ లేదు. ఆ తరుణంలో మొన్న ఈ మున్సిపాలిటీ ముందు మీటింగ్ పెట్టుకున్నాం. లోకల్ ఇంట్రెస్ట్ చూసుకోవాలి, ఇది ఆల్ ఇండియా, ఇది మన పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది, పొలిటికల్ అట్మాస్ఫియర్ పాలసీ మేకింగ్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్తో ప్రయత్నం చేయటం, లేకపోతే మనకు కలిసి వచ్చే పార్టీలతో, ఓకే, డెమోక్రటిక్ పార్టీస్తో పెట్టుకోవాలని మేము తీర్మానం కూడా చేసుకున్నాం. దాని ప్రకారంగా కాంగ్రెస్తో చివరి వరకు ప్రయత్నం చేశారు. అక్కడ చేశారు, మహబూబాద్ చేశారు, అన్ని చోట్ల చేశారు. ఓకే. చేసినప్పుడు ఇప్పుడు రామగుండం చేశారు కానీ కుదరల వాళ్ళతో. కుదరినప్పుడు కేతన్పల్లిలో బీఆర్ఎస్తో పెట్టుకున్నారు. మహబూబాద్లో పార్ట్లీ బీఆర్ఎస్, 2 సొంతంగా చేశారు. మా దగ్గర మాత్రం పెట్టుకోవాలి. ఓకే. మేము ఎందుకు పెట్టుకోలేదంటే మాకు లైన్ ఉంది, పెట్టుకోవచ్చు మేము. నేనే సెక్రటరీని, నేనే అసెంబ్లీలో. తర్వాత ఇక మేమే పోటీ పెడితే పొలిటికల్ అండర్స్టాండింగ్ పూర్తిగా బ్రేక్ అయిపోయింది. ఆ దశకి వెళ్ళలేక మేము. అంటే ఇప్పుడు మీరు కమ్యూనిస్ట్ పార్టీలు కదా, మీకు కొంచెం వాల్యూస్ ఉంటాయి, పబ్లిక్ కోసం కొట్లాడతారు. సో అంత వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మీరు అధికారంలోకి రాలేకపోతున్నారు అన్న ఒక లైన్ ఒకటి ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది కొన్ని చోట్ల, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంది, కాంగ్రెస్ బీజేపీ కూడా పొత్తు పెట్టుకుంది కొన్ని చోట్ల. సో వాళ్ళకి మీకు ఏం తేడా ఉంది? ఒక దగ్గర మీరు కాంగ్రెస్తో, ఒక దగ్గర బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీతో పెట్టుకోలేదు. బీజేపీతో పెట్టుకోలేదు కానీ మిగతా పార్టీలతో, అంటే ఒక పార్టీ ఒకే లైన్ ఉండాలి కదా, ఒక పార్టీ ఇంకొక పార్టీతో. ఇప్పుడు ఇది లోకల్ బాడీస్ అయినా కూడా మేము సాధ్యమైన మేరకు మేము తీసుకున్న స్టాండ్ కట్టుబడి ఉన్నాం. వాళ్ళు కలుపుకోవటం చేత కానప్పుడు మమ్మల్ని మేము పూర్తిగా త్యాగం చేసుకోలేము కదా. స్థానికంగా సర్పంచులు ఉంటాయి, ఉన్న పార్టీ బలవాడ, ఎమ్మెల్యేలు ఎట్లా ఉండదు, పార్టీని నిలబెట్టుకోవాలి కదా. ఓకే. వాళ్ళకు ఉండాలి, వాళ్ళు మమ్మల్ని కలుపుకోవాలి. కలుపుకోకపోయినా మేము కట్టుబడ్డాం. ఖమ్మం జిల్లా వరకు మేము కలవలేదు ఎవరితో. ఓకే. ఎదురాపురం మున్సిపాలిటీ కలవలేదు, కొత్తగూడెంలో కలవలేదు, ఎవరితో కలవాల. కానీ అందరిని అట్లా ఉంచడం కూడా ధర్మం కాదు. లోకల్ పార్టీ బతకాలి కదా ముందు. అది మాకేం విలువలు లేక కాదు, విలువలు కావాలనుకుంటే ఎట్లా పడితే అట్లా ఉండొచ్చు. మేము ఫస్ట్ పంచాయతీ ఎన్నికలు అప్పుడు ఎవరితో కలవాల. ఓకే. విలువల కోసం ఉన్నాం కాబట్టి బీజేపీతో కలవట్లేదు కదా. సో రేపు పొద్దున ఇప్పుడు ఎందుకు మీకు సీట్లు ఇవ్వలేదు, మాకే అధికారం కావాలి, మేమే మెజారిటీ ఉండాలని కొత్తగూడెంలో మీకు కాంగ్రెస్కి మధ్యలో చాలా డిబేట్ జరిగింది, డిస్కషన్ జరిగింది. తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయినారు. సో రేపు ఇంకా మీరు ఎదిగే క్రమంలో వాళ్ళు ఇంకా మిమ్మల్ని చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు ఈ 3 ఏళ్ల కాలంలో. దాన్ని కూడా మీరు తట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి కూడా రావచ్చేమో. తట్టుకుంటాం. వాళ్ళు ఇప్పుడు పైన ఒక అండర్స్టాండింగ్ ఉన్నంతకాలం దాదాపు ఉండదు. సరే కొన్ని ఇబ్బందులు పెడుతున్నారా ఇప్పటికి? వాళ్ళు రూలింగ్ పార్టీ కాబట్టి పెడుతున్నారు. అందులో డౌట్. మీరు మొన్న ఎలక్షన్ బిఫోర్ అనుకుంటా ఒక వీడియో చేశారు, ఎలక్షన్ అయిన రోజు
ఇప్పుడు ఇట్లయితే కష్టం అని కూడా మాట్లాడినారు. చెప్పాను. ఎందుకు అంత ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? పోలీసుల్ని ఒక శత్రు ఎమ్మెల్యే లాగా ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేని కూడా అట్లా చేయరు. మేము అప్పుడు చేసాం కానీ రాజశేఖర రెడ్డి గారు కొంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే తర్వాత రోసీ గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం లేదు, నన్ను మంచిగా గౌరవించారు. ఇప్పుడు మిత్రపక్షం అయి ఉండి కూడా నాకు ఆ ఇబ్బందులు అవుతున్నాయి. ఎలక్షన్ ముందు వారం ముందు అంటే ఉన్న వాళ్ళందరూ మార్చేయటం, డిఎస్పీలని, సిఐల్ని, ఎస్ఐల్ని మార్చేయటం. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ అంటే వాళ్ళు హెరాస్ చేయటం, మామూలు హెరాస్ కాదు, బేభత్సం హెరాస్మెంట్. అసలు బూతుల దగ్గరికి పోనీయకుండా, తర్వాత వీళ్ళే పోలీస్ అధికారులే వాళ్ళే కాంగ్రెస్ నాయకుల్లాగా ఓటు వేయడానికి ఎర్రచొక్కా వేసుకుని ఒకళ్ళు వెళ్ళారు. ఎర్రచొక్కా వేసుకుని వెళ్తే ఎర్రచొక్కా ఎప్పుడు తీపిచ్చారు ఓకే ఒక చోట. మళ్ళీ నేను అడిగితే పొరపాటు అయింది అన్నారు. ఇంకో చోట ఏమో విత్డ్రా కావాలి. ఒక ఆయన ఒక సిఐ పిస్టల్ ఇట్లా పెట్టుకుంటూ విత్డ్రా చేసి పిస్టల్ ఇట్లా చూపెట్టకుండా అది ఒక స్టైల్లో, అదొక ఇండైరెక్ట్ థ్రెట్, విత్డ్రా కావాలి. ఇంకో డిఎస్పీ డైరెక్ట్ ఫోన్ చేసి విత్డ్రా కావాలని. ఆ తర్వాత ఎవరైనా మాకు సపోర్ట్గా ఉన్న కొద్దిగా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళు మెయిన్ వాళ్ళు పిలిపించుకుని, మామూలు హెరాస్ కాదు. అసలు 2 ఏళ్ల నుంచి ఇట్లా జరుగుతూ ఉన్నా కూడా మేము మౌనంగా ఉన్నాం. సరే మొన్న ఇక భరించలేకపోయాం. అయినా కూడా నేనేమో ఐ డింట్ నేమ్ ఎనీబడి, ఎవరి పేరు చెప్పలేదు, కానీ మాకు జరుగుతున్న పరిస్థితుల మీద మా ఆవేదన చెప్పాను. ఇక మొత్తం మీరు పేరు చెప్పాల్సిన అవసరం ఏంది? మొత్తం వ్యవహారం అంతా ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డో, లేకపోతే బట్టి విక్రమార్కనో, లేకపోతే అటు తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళే కదా వ్యవహారం అంతా చూసేది. ఏదన్నా ఒక అధికార ఎలక్షన్ అయితే పొంగులేటి పర్యవేక్షించిండు, అధికార వ్యవస్థ అంతే పేర్లు. అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి నన్ను ఎమ్మెల్యే నిలబడి బాగా సపోర్ట్ చేసి, అప్పుడు ఎలక్షన్ మరి మొత్తం ఓవరాల్ స్టేట్ కదా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అప్పుడు బాగా సపోర్ట్ చేశాడు. తర్వాత అది ధోరణి తగ్గింది. సరే అయినా మేము కూడా పెంచుకోదలుచుకోలేదు. ఎందుకు ఏమైనా అడుగుతున్నారా అక్కడ ఏమన్నా వేరే విషయాల మీద మీరు గట్టిగా? ఏం లేదు, అదేముంటుంది, వేరేదే ఉంటుంది. ఎవరి పైన వాళ్ళమే, ఎవరి పైన వాళ్ళు చేసుకోవటమే, కానీ ఎందుకు అనవసరంగా. అంటే కొత్తగూడెంలో కాంగ్రెస్ని గెలవాలి ఎప్పటికైనా అనే ఒక లైన్ ఉంటుంది కదా, ఆయన క్యాండిడేట్. సో అట్లా ఏమన్నా ఉన్నదేమో తర్వాత నాకు సిపిఐ. సో రేపు పొద్దున కూడా పొత్తులో భాగంగా మళ్ళీ సిపిఐకి ఇచ్చే పరిస్థితి వస్తే ఇబ్బంది అవుతుంది కదా పొత్తులు అన్న క్యాండిడేట్కి. పొత్తులు అన్నాక సహజంగా మాట్లాడతారు, అడుగుతారు, కానీ ఉన్న సిట్టింగ్ తీసేయరు కదా. అదే ఒకళ్ళు పొత్తుంటే అవును, అది కూడా తెలవాలి కదా. అందులో ఇప్పుడు నేను ప్రధానమైన వ్యక్తిని, అవును, నేనేం అసమర్థుడు కాదు, అంతే కదా. ప్రభుత్వాన్ని అన్ని కార్నర్లలో కూడా, అంటే ఒకవేళ ఇఫ్ ఐ ఫీల్ ఇట్ ఈజ్ ఏ రైట్, గవర్నమెంట్ సైడ్ నుంచి మంచి ఉందనుకున్నప్పుడు నేను సపోర్ట్ చేస్తున్నా. ఓకే, అంటే సపోర్ట్ కోసం సపోర్ట్ అని కాదు, కానీ ఒక ఫ్రెండ్లీ పార్టీగా అది కర్తవ్యం. అదే మీరు అసెంబ్లీలో కూడా మీ లైన్ కూడా కొంచెం అనుకూలమైన ఇదే కనబడుతున్నది. అవును, అనుకూలంగా క్వశ్చన్ చేస్తున్నారు అనుకోండి, కొంత మీరు అలయన్స్ పార్టీకి పేదవాడి తరపున, ఉద్యోగస్తుల తరపున ఉన్నప్పుడు అదే మాట్లాడతాం. అక్కడ ప్రభుత్వం లేదు, అవును, ప్రతిపక్షం వీళ్ళకి మధ్య టజల్ జరిగినప్పుడు ఆ కంపారిజన్తో మాట్లాడతా. అవును, అదంతా పెద్ద సపోర్టే కదా వీళ్ళకి. అంతే కదా, సపోర్టే కదా. మరి ఎందుకంటే కొంతమంది అంటారు నువ్వు కమ్యూనిస్టు అట్లా మరి మాట్లాడతాం కదా, స్నేహ పార్టీ, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. మేము వెంటనే మొన్న స్నేహంగా పోటీ చేసి కలిసి ఇప్పుడు మీరులాగా మేము అటాక్ చేస్తే అది ఎట్లా కరెక్ట్ అయింది? మరి ఎట్లా సార్? ఇప్పుడు మీరు మొన్న ఒక సీటు గెలిచారు, రేపు మళ్ళీ 1, 2 సీట్లు ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని పక్కన పెట్టుకుంటారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ అవుతున్నది కమ్యూనిస్ట్ పార్టీ. సరే మీరు సిపిఐ కాబట్టి మీ పరిస్థితి కూడా ఇప్పుడు ఒక సీట్లో మీరు గెలిచారు, రేపు మీరు గెలుస్తున్నారు, మీతో పాటు ఇంకొకరో 2 గెలుస్తున్నారు ఒకవేళ ఇస్తే వాళ్ళ అలయన్స్లో. ఇక అంతకుమించి మీ రోల్ ఏంటి? ఏం చేస్తారు? మళ్ళీ గవర్నమెంట్కి అనుకూలంగానే ఉంటారు. దెన్ వాట్ నెక్స్ట్? గవర్నమెంట్ తెలంగాణ ప్రజలకి మీరు ఏం మెసేజ్? గవర్నమెంట్కి అనుకూలం అనే పాయింట్ లేదు. వాళ్ళిద్దరికి పంచాయతీ వచ్చినప్పుడు అందులో సపోజ్ ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చినాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చినప్పుడు వాళ్ళకి గొడవ వచ్చినప్పుడు, నేను అట్లా అనట్లేదు, దాని గురించి అంటలేను, చెప్తాను మీ ఫ్యూచర్ ఏంటి అంటున్నాను. చెప్తాను అదే అట్లా గవర్నమెంట్ ఇప్పుడు మన ఎంప్లాయీస్ వచ్చింది, మున్సిపల్
ఉద్యోగస్తులు, పంచాయతీ ఉద్యోగస్తులు, అంగన్వాడీ, లేకపోతే మధ్యాహ్నం భోజనం, వాళ్ళ కోసం నేను ఫర్మ్గా ఆర్టీసీ, బొగ్గు అని కాదు, అవును. నా వాయిస్ అక్కడ కమ్యూనిస్ట్ రోల్ పక్కా ప్లే చేస్తా. అయితే మీరు అన్నది ఏంటంటే ఈ 1-2 ఎంతకాలం అనేది మీ పాయింట్. 1-2 అనేది మేము కూడా అదే ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు ఒక సీట్ అయితే ఈసారి మీకు పొత్తు పెట్టుకో, నాకు ఒక సీట్ అయితే పెట్టుకోరా? పెట్టుకో ఒక సీట్ అయితే పొత్తు పెట్టుకో. కొంతమంది అదే మంది అనుకోవచ్చేమో కానీ ఏం కాదు. దాన్ని మనం చూస్తున్నాం ప్లాన్ చేసుకుని. మరి ఒక సీట్ అంటే మొన్న అంటే లాస్ట్ మినిట్ కాబట్టి ఓకే కుదరలా. ఒక సీటుతో పొత్తు పెట్టుకుంటే పార్టీ ఏముంటది? ఇప్పుడు మన కార్పొరేషన్ అదే కదా, అవును. కార్పొరేషన్లో అట్లా తక్కువ సీట్లు అంటేనే ఒప్పుకోవాలి. 20 అని వాళ్ళు అన్నా కూడా మాకు ఒప్పుకోలేదు. పోటీ చేసాం. పంచాయతీలు కూడా అంతే చేసాం. ఇక్కడ కూడా చూస్తాం. ఇప్పటి నుంచి ఈ 2 ఏళ్ళు ఖాళీగా ఉంటాం. ఓ 10-15 నియోజకవర్గాలు ఫోకస్ పెడతాం. మాకేం బలం లేక కాదు, అన్నిట్లో బలం ఉంది. అన్నిట్లో సొంతంగా గెలిచే అంత లేకపోవచ్చు సొంతగా, కానీ ఇంకో వాళ్ళని గెలిపించాలా ఓడించాలా అనేది ఉంది. అప్పుడు షేరింగ్ ఉండాలి కదా. ఇప్పుడు తెలివి ఎట్లా అయిందంటే తెలంగాణ వచ్చినాక మా సపోర్టుతో వాళ్ళు గెలవాలి, మాకు సీట్లు ఇవ్వాలన్నప్పుడు మీరు గెలవలేరు. మీరు గెలవలేరు. మరి వాళ్ళు 119 గెలవలేరుగా. గెలిచారు ఎక్కడన్నా? లేదు. ఎప్పుడు గెలవరుగా. అదే వాళ్ళకి అప్లై చేసుకోరు. మీరు గెలవలేరు అంటారు. మరి గెలవలేరు అన్నప్పుడు మేము మీకు సపోర్ట్ చేస్తాం, మీరు మాకు సపోర్ట్ చేయాలి, మా వాళ్ళు మీకు ఓట్లేరు. ఇది ఎక్కడ లాజిక్? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు, నిలబెట్టి ఓట్లు వేయించేవాడు. అవును, వాళ్ళ పని చేయాలి. చంద్రబాబు గారు ఉన్నాడు, పొత్తు అన్నప్పుడు పొత్తు ధర్మం పాటించేట్టు చేయాలి. తర్వాత అవసరం అనుకుంటే 1-2 సార్లు ఎక్కువ రావాలి ఫ్రెండ్లీ పార్టీస్. ఆ మేర రాష్ట్రం అంతా మీకు ఉపయోగం కదా. రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు కొత్తగూడెంలో సీట్ల కేటాయింపు ఇదంతా జరిగేటప్పుడు, టికెట్స్ ఈ వార్డ్స్ డివిజన్ జరిగేటప్పుడు లోకల్గా ఉన్న పరిస్థితులే మిమ్మల్ని వేరువేరుగా పోటీ చేసేలా చేసినాయా, లేకపోతే డిసైడ్ చేయాల్సిన నాయకుల వల్ల ఇది జరిగిందా? అంటే లోకల్ పరిస్థితులే సిపిఐ పోటీ, కాంగ్రెస్ పోటీ అనేది కాదు. ఎవరు దీనికి మరి కలిసి ఉన్నప్పుడు మరి కలిసే పోటీ చేయాల్సి ఉంటుంది కదా, ఎందుకు జరగలే? వాళ్ళు లోకల్ పరిస్థితిని బట్టి వాళ్ళ నాయకులు మాకు ఎక్కువ కావాలి, మీకు అంత బలం లేదు, మీకు ఎమ్మెల్యే ఉంది కింద మాకు కావాలి, మీరు ఎమ్మెల్యే ఆల్రెడీ అయ్యారు కదా, కాన్సెప్ట్ వాళ్ళు అనేది. అది మేమేమన్నామంటే మేము ఇచ్చాం అనే పదం పక్కన పెట్టండి అన్నాం చివరికి. మరి అట్లయితే మేము రాష్ట్రమే మీకు ఇచ్చాం, మరి మీరు ఎమ్మెల్యే ఉన్న చోటలు మాకు ఇస్తున్నారా? అన్నీ కాదు, కొన్ని ఇస్తున్నారా? అసలు ఎక్కడ 1-2 ఇచ్చారా? లేదు. ఇప్పుడు ఇక్కడ మీకు ఎమ్మెల్యే ఉంది కాబట్టి మిగిలినవన్నీ మాకు అనే, అది ఆ లాజిక్కే తప్పు లాజిక్. అట్లా వస్తాయి పేచీలు. మరి ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ ఇవి కూడా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కదా, మరి మీ పార్టీకి 4-5 అడగవచ్చు కదా? అడిగా, ముందు ఒప్పందం ఉంది, ఇవ్వాలి. మరి ఇవాళ అడుగుతా ఉన్నాం. ఒకటేదో ప్రెస్ మీడియా అది ఇచ్చారు, అదే అది పార్టీ అనకూడదు దాన్ని. అది పార్టీ కాదు కదా. కాదు, అది మా ఖాతాలో వేస్తున్నారు. ఇంతవరకు ఏమి ఇవ్వలే మరి మాకు. ఒక ఎమ్మెల్సీ మాత్రం ఇచ్చారు, ఇంకో ఎమ్మెల్సీ బాకీ ఉంది. ఒప్పందం రెండు ఒప్పందం. చూద్దాం. సో వాట్ నెక్స్ట్? తెలంగాణ ఫ్యూచర్ ఎట్లా కనిపిస్తుంది మీకు? ఏ పార్టీ అధికారం అని అనిపిస్తున్నది? ఏ పార్టీకి అవకాశాలు ఉన్నాయని కనిపిస్తున్నది అంటే చూస్తుంటే? ఇప్పుడు నేనేం చెప్పలేను. ఇంకా 2.5 సంవత్సరాల పైన. ఇప్పుడు బాగానే ఉందా సార్ రూలింగ్? చేంజ్, మార్పు అని వచ్చి మార్పు జరిగిందా ఏమన్నా? కాకపోతే ఏంటంటే కొంచెం కమిటెడ్గా చేస్తున్నాడు ముఖ్యమంత్రి, అందులో డౌట్ లేదు. ఏదో ఒకటి చేయాలి, సాధించాలని. ఎడ్యుకేషన్ ఫీల్డ్ కానీ లేకపోతే ఇతర ఏ రంగంలో మీరు తీసుకున్నా. ఇప్పుడు ఎడ్యుకేషన్ బడ్జెటే లేదు కదా సార్. 7 అదే కేసీఆర్ పెట్టిన 6-7% కదా. ఎక్కడ బడ్జెట్ బడ్జెట్ అంటే నీకు ఆ కాన్సెప్ట్. ఇప్పుడు యంగ్ ఇండియా స్కూల్స్ ఉన్నాయి, దానివల్ల సరే వేరే కొన్ని లోపాలు ఉంటాయి అది చెప్తున్నారు. తర్వాత స్కిల్ యూనివర్సిటీ, అట్లనే స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇట్లా ఒక లింకప్ కింద నుంచి పై వరకు ఒక కాన్సెప్ట్ ఉంది ఎడ్యుకేషన్ సంబంధించి. అట్లనే రోడ్స్ ఉన్నాయి, రోడ్లు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. డబ్బులు లేకపోయినా ఇంకో స్ట్రాటజీగా బ్యాంకుతో టైఅప్ అయ్యి అది ఒకటి సిస్టమ్. ఏదో ఒకటి చేయాలని. ఇది ఉంది మూసీది విమర్శలు వచ్చినాయి, బిగినింగ్లో తట్టుకున్నారు.
తట్టుకుని జాగ్రత్తగా దానికి ఒక ప్లాన్ చేస్తున్నారు. ఓకే. అదే పద్ధతిలో ఇప్పుడు ఈ హైడ్రాది కొంత బిగినింగ్లో ఎమర్జెన్సీ వచ్చినాయి. ఇప్పుడు చాలా ఈ ఇల్లీగల్గా ఉన్నటువంటి వాటి మీద చేస్తున్నారు. మామూలు జనం నుంచి ఇబ్బంది రావట్లేదు. బిగినింగ్ మేము కూడా మామూలు జనం తరఫున మాట్లాడాం. అట్లా కొన్ని అంశాల్లో విద్యారంగంలో కానీ లేకపోతే పారిశ్రామికంగా కూడా ఏదో తెచ్చుకుంటున్నారు. అయితే లోపాలు లేవంటే వాళ్ళు చేసినవి వీళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ సంబంధించి ఉద్యోగస్తుల హక్కులు లేవు, మాకు యూనియన్ లేదు, అది మేము గట్టిగా అడుగుతున్నాం. అట్లనే సింగరేణి ఉంది, సింగరేణి చిన్న ప్రైవేట్ పాలన చేసేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు అదే చేస్తున్నారు. అవి కూడా జరుగుతున్నాయి. కానీ ఉన్నదాని వాళ్ళ సిస్టమే, ఏ ప్రభుత్వమైనా వాళ్ళ విధానాలు ఒకటే, ఒకటే కదా, వాళ్ళ విధానాలు ఒకటే. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు సిపిఐ అయినా సిపిఎం అయినా బీఆర్ఎస్తో పొత్తుకు రెడీ అవుతున్నారు, కాంగ్రెస్తో పొత్తుకు రెడీ అవుతున్నారు. ఆయా సందర్భాల్లో అరే మన ఇద్దరం కలిసి కొట్టాలనే ఆలోచన మీకు ఎందుకు వస్తలేదు? అవును, అంటే అక్కడ బార్గెన్ చేస్తున్నారు, బాగానే ఉంది. మరి ఈ బార్గెన్ ఏమైంది? మీ ఇద్దరి మధ్య బార్గెన్ చేయడానికి మనుషులు లేరా మధ్యలో? లేకపోతే మీ రెండు పార్టీలకి చిత్తశుద్ధి లేదా, కలుద్దామన్న ఆలోచన లేదా? అట్లా కాదు. ఇప్పుడు బీఆర్ఎస్తో కూడా మేమేమి ఫస్ట్లో దూరం ఏం కాల. వాళ్ళు మమ్మల్ని ఉపయోగించుకుని ఇప్పుడు అది దాని సిద్ధాంతం చెడ్డదని ఇప్పుడు అనలేంగా. చెడ్డదని చివరి వరకు వాళ్ళతో మనం కలుద్దామని ఎందుకు అనుకుంటాం మేము? ఇప్పుడు అన్ని పార్టీలు మిమ్మల్ని వాడుకునే సార్, కాంగ్రెస్ అయినా టీడీపీ చెప్తున్నా. అందువలన అది అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ స్టోరీ లేదు. బీఆర్ఎస్ మేము దూరం అయిపోయాం, ఏది అసెంబ్లీ దానిలో. అవును, కాంగ్రెస్తో కలిసాం. ఆ కలిసి మీరు అనేది ఏంటంటే వాళ్ళు అనే దాని బదులు మీరు కలవచ్చు కదా, సిపిఎం సిపిఐ కలవచ్చు కదా. ఉన్న ప్రాక్టికల్ మీకు చెప్పాలంటే అచ్చే సిపిఐ సిపిఎం పొత్తు ద్వారా కలవటం ద్వారా స్ట్రెంత్ చాలదు. ఎప్పుడు అయిద్దంటే మీరు అన్న యాంగిల్లో ఫైట్ చేయాలంటే ఈ రెండు పార్టీలు కలిసి ఒకే పార్టీ అవ్వాలి. అప్పుడు మళ్ళీ కొత్త ఉత్సాహం వస్తుంది. లేకపోతే ఏమైందంటే మాకు బలం ఉన్న స్థానం ఇవ్వమని వాళ్ళని అడుగుతాం, ఏది మాకు కలిసే రూలింగ్ పార్టీ, వాళ్ళకి బలం ఉన్నది అడగాలి. వాళ్ళు ఇద్దరి దగ్గర ఏంటంటే ఒక చోట ఇద్దరికి ఒక దానిలో బలం ఉంటుంది. ఇట్లా కొద్ది గందరగోళంగా ఉంటుంది. లేదనుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు మాకు 2 ఇస్తా ఉంటారు, వాళ్ళకి 1 అంటారు, లేదా వాళ్ళకి 2 ఇస్తారు. గుడ్డిలో మెల్ల అదన్నా కొంచెం బెటర్ కదా అంటున్నా. అదే గుడ్డిలో మెల్ల ఇప్పుడు అది జరగనప్పుడు ఇదన్నా చేసుకునే ప్రయత్నం చేయాలి. మేమిద్దరమా? మీ ఇద్దరు చేసాము మధ్యలో 99లో కలిపి చేసాం, మధ్యలో చేసాం 2 కలిపి చేసాములే. కానీ దానికి ఇబ్బందులు ఉన్నాయి. ఇగోస్ అడ్డం వస్తున్నాయేమో రెండు పార్టీల నాయకులు. అదేం లేదు, ఇగో మీరేం చేయలేరు. సెంట్రల్ లెవెల్లో జరగాల్సిన దాన్ని ఇగో అనకూడదు. అక్కడ ప్రయత్నం చేయాలి. సెంట్రల్లోనే జరగాలి. అది ఇగో కాదు, పార్టీల కలయికి ఇంకా ఐడియాలజికల్గా కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొత్తం ప్రధానమైనటువంటి వైరుధ్యాలు తగ్గిపోతూ వస్తున్నాయి. అందుకే సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా 2 పార్టీల ముందు అదర్ లెఫ్ట్ పార్టీస్ అందరం కలుద్దామంటే ముందు మీ ఇద్దరు కలిస్తే మాకు మార్గం సుగమం అయింది కదా అంటున్నారు. అందుకని ఈ 2 పార్టీల మీద బాధ్యత ఉంది. సిపిఐ మీద ఉంది, సిపిఎం మీద ఉంది. ఈ భేషజాలు ఇగో అని నేను అన్ను, కానీ సిద్ధాంతపరమైన భేషజమే అనుకో. ఏం సిద్ధాంతం ఏంటి? జనానికి కావాల్సిన సిద్ధాంతం ఉండాలి. కానీ నేను బీయింగ్ ఏ పార్టీ సెక్రటరీ అట్లా అనకూడదు. కానీ అల్టిమేట్గా నేను అందలుచుకున్నా స్పష్టంగా, ఏమని చిన్నవి పెట్టుకుని ఇది ఇక్కడ ఈ తప్పు, ఇది ఈ రోడ్డుని వెళ్ళాలి, ఈ రోడ్డు వెళ్ళాలి, ఏ రోడ్డు వెళితే మన మార్గం జారాలి, పబ్లిక్కే కదా మార్గం జారాలి. ఇప్పుడు అవన్నీ ఆ రోడ్లన్నీ ప్రయోగాలు చేసాం. ఆ రోడ్డా ఈ రోడ్డా ప్రయోగాలు చేసాం, చాలా నష్టాలు జరిగిపోయినాయి. ఇప్పుడు మావోయిస్టులు ఉన్నారు, ఆ రోడ్డు వెళ్ళాలన్నారు వాళ్ళు. ఒకప్పుడు సిపిఐ ఉమ్మడి పార్టీ ఆ రోడ్డుకి వెళ్ళింది, తర్వాత విత్డ్రా చేసింది, ఉపసంహరణ. సాయుధ పోరాటం ఉంది. ఉపసంహరణ అంటే అనుభవం చాలామందిని నష్టపోయిన తర్వాత 5,000 మంది నష్టపోయిన తర్వాత తెలంగాణలో కానీ ఇతర చోట్ల వద్దనుకున్నాం. వాళ్ళు మళ్ళీ అదే లైన్ కావాలన్నారు సిపిఎం. మళ్ళీ వాళ్ళలోంచి మావోయిస్టులు అయ్యారు. అందువల్ల చివరికి ఏమైంది ఫలితం? ఏమి జరగల. అందుకని ఒక కామన్ ఇప్పుడు నేపాల్ లాంటి చోట కలిసిపోతున్నారు, చాలా దేశాల్లో కలుస్తున్నారు. కలవాలి, జనం కోరుకుంటుంది. అది కలవకపోతే నిన్ను నమ్మరు, నన్ను నమ్మరు. జనాలకు తెలుసా నువ్వు ఇక్కడ కామా ఉండాలి, ఇక్కడ ఫుల్ స్టాపులు, ఇవన్నీ ఎవరికి తెలుసు? ఇక్కడ ఇట్లా ఈ వాక్యం ఎట్లా ఉండాలి, ఆ వాక్యం ఎట్లా ఉండాలి, అవి కాదుగా జనంకి. ఇప్పుడు మనం రోడ్డుకి ఒక అడుగు మన
అటవీ హక్కులు ఉన్నాయి, పోడు భూములు ఉన్నాయి. వాడి సమస్య అది చూసుకుంటాడు. నీ ఆ సమస్య పరిష్కారం అయిందా లేదన్నది జనానికి కావాలి, అంతే కదా. అట్లా చూడాలి, రెండు కలవాల్సిందే ఎప్పటికైనా. కలవకపోతే భవిష్యత్తు అయితే ఉండదు. ఇట్లా నడుస్తాం అంతే, అంతరించిపోగా నడుస్తాం. భవిష్యత్తు కావాలంటే ఖచ్చితంగా రెండు కలవాల్సి. ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అంటే ఎవరైతే బీసీలు ముఖ్యంగా ఇన్ని పదవులు వచ్చినాయి, మున్సిపల్ చైర్మన్లు, అక్కడ కార్పొరేషను, ఖమ్మం కార్పొరేషన్ కానీ ఎక్కడ కానీ పార్టీల పదవులు కానీ, అరే ఒక్క బీసీకి కనీసం అవకాశం లేదా? ఇప్పుడు ఈ మున్సిపల్ చైర్మన్ దీంట్లో కూడా ఒక బీసీ లేదట కదా, బీసీలు ఎవరికి పదవులు రాలేదని. మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ కదా. అంటే రిజర్వేషన్ అంటే ఇప్పుడు జనరల్ స్థానాలు ఉన్నాయి కదా, 2 జనరల్ ఉన్నట్టున్నాయి, 2 మిగతాయి ఉన్నాయి, మీది కాకపోయినా మిగతాయి ఉన్నట్టున్నాయి. నాకు ఐడియా లేదు. దాదాపు నీకు 60% బీసీలో ఉన్నారు ఇప్పుడు లెక్క ప్రకారం. దాన్ని ఆపలేరు. నువ్వు రిజర్వేషన్ నేను అంటున్నా ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఖమ్మం జిల్లా గురించి. ఖమ్మం జిల్లాదైనా ఎక్కడైనా సరే నీకు రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా ఏది జనరల్ స్థానం, ఎందుకంటే బీసీ డామినేషన్ వచ్చేసింది ఓటింగ్గా. కానీ దాన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు మేము జనరల్స్ ఇవి ఉన్నాయి, జనరల్ సీట్స్ ఇది కార్పొరేషన్లో. మాది ఒకటి జనరల్లో ఎస్సీనే పెట్టాం, ఎందుకంటే అక్కడ ఎస్సీ డామినేషన్ ఎక్కువ ఉంది. కొన్ని జనరల్ సీట్లో బీసీలనే పెడుతున్నాం, ఓసీలని 1-2. ఎందుకంటే సొంత ఆ ప్రయోజనం కోసం కూడా పెట్టలేం కదా. దానికోసం ఏదో ఓసీ అని పెట్టాలి అనుకున్నా గెలవరు. అదేలేండి, ఆ అవేర్నెస్ వచ్చింది. నువ్వు రిజర్వేషన్ ఇచ్చినా లేకపోయినా ఇది నడుస్తుంది. తర్వాత పార్టీ పరంగా అందుకో, పార్టీ పరంగా మా 2 జిల్లాలకు ఇప్పుడు మాకు ఒకటి మైనార్టీ, కొత్తగూడెం జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. సరే మీది కాదు, మిగతా చెప్తున్నా వాళ్ళది. అట్లేం లేదు, కాలం మారిపోయింది. నువ్వు ఎవరు ఆపినా ఆగదు. వీళ్ళు అడిగేది 43% ఎంత కదా మామూలు బీసీ. ఇప్పుడు 60కి వచ్చేసింది. కాదు ఉద్యోగాల్లో రాకపోవచ్చేమో కానీ అక్కడ రావాలి. రాజకీయ పదవుల్లో మాత్రం అసలు నువ్వు ఆపినా ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆయా కులాలను అంచనా వేసుకుని కులాలకు ఉన్న బలాన్ని బట్టి ఆ ప్రాంతంలో వాళ్ళనే పెట్టాలి. పెట్టకపోతే నడవదు. ఇప్పుడు కవిత పార్టీ మీద మీ ఒపీనియన్ ఏంటి? మొన్న కూడా మీద గుర్తు చేసింది, కూనంనేని గారికి కాల్ చేసిండట మా అన్న కేటీఆర్. గతంలో వీళ్ళు తోక పార్టీలు అన్నారు, మరి తోక పార్టీకి ఈయన తోకగా మారిండి అని. విన్నారా? ఏదో అమ్మాయి మనం ఏమంటాం, తోకలేంది అంటే చిన్న పార్టీ అయితే తోక పార్టీయా? వాళ్ళు అన్నా తప్పే, ఈమన్నా తప్పే. ఆ తోక పార్టీ లేదు, ఈ తోక, ఇవన్నీ అనవసరం మాటలు. ఇక ఆ పని ఆమె చేసుకోరు పర్నీరాదు, ఆమె పని ఆమె చేసుకుంటూ. ఎందుకంటే ఆమె సింగరేణిలో మీరు ఏం చేసిరని కూడా క్వశ్చన్ చేసింది, దానికైనా ఆన్సర్ చెప్పాలి కదా మీరు. నేను ఆమెకు చెప్పను, మీరు మిమ్మల్ని విమర్శించిందండి నేను ఆమెకు చెప్పను, ఎందుకంటే మీకు వ్యతిరేకంగా కొట్లాడతాం సింగరేణిలో అని చెప్తున్నది ఆమె. ఇప్పుడు ఏం చెప్పాలి ఆ అమ్మాయి మీద? మేము చిన్నపిల్ల, చిన్న ఆమె ఎందుకు అవుతుంది? ఆమె పెద్ద ఆమె ఎంపీ చేసింది, ఎమ్మెల్సీ, అది కాదు, మాకంటే పార్టీ స్థాపించబోతుంది, మాకంటే చిన్నది, మాకు ఆ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అప్పుడు ఆ మీద కేసు పెడితే కూడా నేను తప్పు అన్నా. తప్పండి, కేసు పెట్టడం తప్పు కాదు, అది ఒక హెరాస్మెంట్ లాగా అట్లా కాకుండా జనరల్ ప్రొసీజర్ ఏదో ఉంటే అది చేయండి అని చెప్పాను. అందుకని ఇప్పుడు ఆమె అన్నదానికన్నీ సింగరేణి మీద మీ మీద చేసిన విమర్శ ఎట్లా తీసుకుంటారు? సింగరేణిలో మీరు సింగరేణి కొట్లాడలేదని. మేము లేకపోతే సింగరేణి ఉండదు, నేను చెప్తాను. మరి వాళ్ళు కూడా 10 ఎన్నో ఏళ్ళు చేశారు కదా. అవును, 10 ఏళ్ళు వాళ్ళు చేశారు కదా. వాళ్ళు చేసినప్పుడు అప్పుడు ఆమె కదా అధ్యక్షురాలు, ఆ సంఘానికి గౌరవ అధ్యక్షురాలు ఆమె, మా సంఘానికి గౌరవ అధ్యక్షుడు నేనే, మా సంఘానికి. మరి అసలు ఆ సంఘమే లేదుగా ఇప్పుడు, మరి మేము ఉన్నాంగా. ఆ సంఘం ఎందుకు లేదు? అదేం చేయలేకపోయారు వాళ్ళు. వాళ్ళు మొత్తం గంప కొత్త వెళ్ళి ఐఎన్టీసీలో చేరుతుంది. మేము మరి ఇప్పుడు పార్టీ లాగానే గెలిచినా ఓడినా మా వాళ్ళు అసలు ఫైట్ చేసేది ఏఐటీసీ మినహా మేము చిత్తశుద్ధితో చేసేది. ఓకే, ఆ సింగరేణిలో మేము తప్పితే ఎవరు, అంటే ఎవరైనా నేను అనకూడదు, మేము చేసినంత కంట్రిబ్యూషన్ ఎవరు చేయరు పక్కా. ఎందుకంటే మాకు అదే జీవం, మాకు పార్టీ, మా సిద్ధాంతం. పోటీ చేస్తూ ఉంటుంది కదా ఆవిడ, ఏదో ఇంకో సంఘం వాళ్ళతో కలిపి మేము బరిలోకి దిగుతూ ఉంటుంది కదా. అంటే వాళ్ళ సంఘం కదా ఇప్పుడు జాగృతి వైపు నుంచి, అంటే హెచ్ఎంఎస్కి వెళ్ళారా? హెచ్ఎంఎస్ పోటీలో ఉన్నారు ఎప్పుడు. ఇప్పుడు యూనియన్ ఎలక్షన్ జరుగుతాయి, అవును, జరిగినప్పుడు హెచ్ఎంఎస్ ఉంటుంది, వ్యక్తి పోటీలు ఉండవాడ. అవును, యూనియన్స్గా ఉంటాయి. ఆ యూనియన్కి ఆమె రిప్రజెంటేటివ్గా ఉండొచ్చు, మా యూనియన్కి మెయిన్ దానిలో నేను రిప్రజెంటేటివ్గా ఉన్నా.
ఆ పోటీలు నడుస్తాయి, చేయమని తప్పేముంది. సో ఎనీవే ముఖ్యమంత్రి 10.5 ఏళ్ళు నేనే అంటున్నారు కదా, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎస్ కరెక్టే, ఆయన అంత క్యాపబులే, తప్పేం లేదని అన్న దాంట్లో అంటారా, లేకపోతే ఎట్లా మీరు చెప్పగలుగుతారు? మీరు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి మనిషికి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎస్ నేను ఉంటా. కాన్ఫిడెన్స్ లేకుండా ఒకసారి అని ఎవరన్నా అంటారా? ఈ ఒకసారి అని నేను ఇంకా అనలా, జీవితకాలం అని అంటే తప్పు అయిద్దేమో. ఇంకో టర్మే ఆయన అంది, ఓకే, ఇంకో టర్మే కాబట్టి ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ రాంగ్ ఇన్ దట్. యా, చేయమనండి. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కూనంనేని గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.